అన్నది పక్కన పెడితే బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేస్తుంది. ఇక కూటమిలోని పార్టీలన్నీ ఉన్నా లేనట్టే అనుకున్నారంట. కానీ అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతటా అదే హస్తిన నుంచి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్టు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే ఆయచితంగా ఎన్డీఏలో కింగ్ మేకర్ గా నిలిచారు చంద్రబాబు. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీనే. ఇప్పుడు ఈ మాట అనగానే పగలబడి నవ్వుకున్నారంతా. సోషల్ మీడియాలో తెగ వెక్కిరించారు. 25 సీట్లు కూడా పోటీ చేయని టీడీపీ ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉండడం ఏంటి అని ఒక విధంగా ఎగతాళిగానే మాట్లాడారంతా. కానీ ఇప్పుడు నిజంగానే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీఏగా అవతరించింది టీడీపీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం. నాయుడు ది కింగ్ మేకర్ అంటూ నేషనల్ మీడియాలో మొత్తం పోరెత్తిపోయింది. నితీష్ కుమార్ కూడా కింగ్ మేకర్ లో ఒకరు. ఈ ఇద్దరే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిని రక్షించేది. కాకపోతే జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ. సో కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. పైగా టీడీపీ కూటమి గెలవగానే ప్రధాని మోదీ, అమిత్ షా నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. ఒకసారి కలుద్దాం అనే కబురు ఢిల్లీ పెద్దల నుంచే వచ్చింది. పైగా ఎన్డీఏ కన్వీనర్ గా మరోసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. అదే నిజమైతే ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశాన్ని బీజేపీనే చంద్రబాబు చేతిలో పెట్టినట్టు లెక్క. ఇక చంద్రబాబు చాణక్యం గురించి రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. టీడీపీనే కీ ఫ్యాక్టర్ గా మారడంతో రేపొద్దున కేంద్ర కేబినెట్ లోనూ కీలక పదవులు దక్కించుకోవచ్చంటున్నారు. మొత్తానికి బీజేపీకి టీడీపీ అవసరమే ఉంది అనిపించేలా పరిస్థితులు మారడం టీడీపీ కూడా ఊహించని ఓ పరిణామం. అయిపోయిందిక, చంద్రబాబు పని అయిపోయింది. జగన్ ప్రభంజనం చూసి టీడీపీ తట్టాబుట్టా సర్దేసుకుంటుందేమో అనుకున్నారు 2019లో. ఈ దఫా గాని టీడీపీ అధికారంలోకి రాలేదో ఇక ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అని కూడా మాట్లాడుకున్నారు. చంద్రబాబు వయసు దృష్ట్యా ఈసారి గెలవకపోతే పార్టీ పని అయిపోయినట్టే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ చంద్రబాబు నిలబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చూసినా గెలిచిన 23 మందిలో ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్నారు. అలా ఇలా కాదు, ఎదురుగా ఉన్నది సునామీని మించిన బలమైన పార్టీ అని తెలిసినా ఎదురెళ్లి పోరాడారు. ఆ పోరాట పటిమకు సునామీనే తలవంచింది. టీడీపీకి చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని అందించింది.